చిప్పు పేషెంట్ దేనికి అర్థమవుతుందా? చేసుకో మంచిగా ప్రతి ఒక్క ఛానల్లో వీడియో కొడతాం మను మ్యారేజ్ అని చెప్పాను. ఆడమాక దానికంటే ఉన్నా కదా అమ్మ తోడు నేనుండంగా మీకు మను నా తమ్ముడురా అని చెప్పి అన్ని చెప్పుకుంటాడు. ఎండల నుండి ఎగసి పడే సూర్యుడులాగొస్తా. ఎమోషనల్ గా నాకు పిచ్చి పట్టేస్తుందిరా. ముద్దల మాటలు మాట్లాడొద్దు. మీ మమ్మీ అంతా నీకోసం ఎంత కష్టపడుతుందా? హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ మను అఫీషియల్. సో చాలా డేస్ అయింది కదా, ఆల్మోస్ట్ ఒక 3 months అయింది మళ్ళీ వీడియోస్ కొట్టి. సో నేను నా పర్సనల్ విషయం పైన వీడియోస్ కొట్టడం లేదు. అక్క వాళ్ళతో కూడా కొంచెం ఈరోజు అంతా కొంచెం ముడిగా ఉన్నా. యాక్చువల్లీ నేను రిలేషన్లో ఉన్నా, వాళ్ళ ఇంట్లో విషయం తెలిసిపోయిందంట, తనకి కొంచెం ప్రెషర్ పెడుతున్నారు. ఈ విషయం నేను ఇంకా అన్న వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. ఒక చిన్న హెల్ప్ కోసం ఫస్ట్ అయితే నాని ఎందుకు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడి దాని తర్వాత ఏమవుతుందేమో అనేది చూద్దాం. సో మీరైతే తప్పుగా అనుకోకండి, వాళ్ళకైతే ఫోన్ చేస్తున్నాం. సో నాకు పిల్లలు నేను చేస్తున్నాను ఏమనేది కొంచెం వచ్చా చూడాలి. ఏం లేదు, మాట్లాడాలనిపించింది. ముసలాగాడు కదా, ముసలాగాడు కదా. అరే ఒక నిమిషం ఉండదు రే, వేరే విషయం మాట్లాడదామని వచ్చి. అక్క వాళ్ళకి అన్న వాళ్ళకి తెలియదు. చెప్పు సావు ఏదో ఒకటి జల్దీ. ఏదో ఒకటి చెప్పు అంటే ఎట్లా చెప్పాలి? నేను వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నా, నీకు తెలిసి కదరా. అప్పుడు చెప్పాను అమ్మాయితో రిలేషన్లో ఉన్నా. అందులో పేరు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నా. వాళ్ళ ఇంట్లో విషయం తెలిసిపోయింది. వాళ్ళ ఇంట్లో ఓన్ ప్రెషర్ పెడుతున్నారంట. నేను పెళ్లి చేసుకోవాలి. క్వశ్చన్ ఒక నిమిషం ఆగు, చెప్తాను. ఒక సెకండ్ ఆగు, చెప్పండి చెప్పిన అడుగు. వాడెందుకు ఎవడాడు నువ్వు వచ్చేయాలంటే మేము వస్తున్నాం అది అది అని వాళ్ళు అమ్మాయికి ఫోన్ చేసి ఫోన్ ప్రెషర్ పెట్టి అరుస్తున్నారు. నేను ఏమనుకుంటున్నాను అంటే అన్న వాళ్ళకి తెలియకుండా నైట్ ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీకన్నా ఈ రోజు నీ దగ్గర పెట్టుకొని చూసింది కదా, ఒక మాట చెప్పకపోతే ఎట్లుంటావు అన్నట్టు. వాళ్ళకి తెలియకుండా ఒక నిమిషం ఒకటి చెప్పాలా, నీకు ఫస్ట్ నుంచి టీంలో వచ్చినప్పటి నుంచి ఏ తమ్ముడు ఉన్నా కూడా నాకు మను నా తమ్ముడురా అని చెప్పి అన్ని చెప్పుకుంటాడు. ఎండల నుండి ఎగసి పడే సూర్యుడులాగొస్తా. నువ్వు అన్న చెప్పకుండా ఎట్లాంటిది? మీకు అర్థం కావడం లేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్ కాబట్టి. సరే ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటి మాట్లాడదాము. వాళ్ళు మాట్లాడిన తర్వాత అప్పుడు మాట్లాడేదానికి ఏం లేదురా. ఇప్పుడు ఎందుకు ఆడొస్తుంది? నేనేం ఏడలేదురా, అంటే ఆడమాక దానికంటే ఉన్నా కదా. అమ్మ తోడు నేనుండంగా మీకు మాట్లాడదాం, యశ్వర శ్రీనాథ్తో కూర్చొని మాట్లాడదాము. అన్నోళ్ళు పెళ్లి చేస్తారు. వాళ్ళకి చెప్తే మళ్ళీ 2 రోజులు తెలియకుండా లవ్ చేసి అసలు అనుకుంటారు. అయినా ఇది కెమెరా పెట్టావు, వీడియో ఇస్తున్నావు, తెలియాలి కదరా. వాళ్ళ ఇంట్లో అన్న వాళ్ళకి కూడా తెలియాలి కదా ఏం జరుగుతుంది ఏమి అనేది. సరే నేను పెళ్లి చేసుకున్నా, నేను ఎందుకు పిలిచా తెలుసా? ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఇక్కడికి వస్తే ఎట్లయినా వచ్చినప్పుడు ఒకవేళ ఒక 2 days మీ రూమ్ లో చూసుకుంటా. 2 days కాదు, పిలుస్తున్నా. ఒక ఆడపిల్ల విషయం కాబట్టి ఒక అమ్మాయికైనా చెప్పాలని నువ్వు నాకు చెప్పినావు కరెక్టే. అట్లీస్ట్ మౌనికతో నువ్వు చెప్పాలి. చెప్పకపోతే ఇది ఆడపిల్ల విషయం కాబట్టి వాళ్ళతో 3 రోజుల నుంచి మాట్లాడలా కాబట్టి ఏడుదాకానో పోతుంది. అందుకనే ముందు మౌనికకు చెప్పాలి. ఆమె మన టీంలో అయితే ఆమెనే పెద్ద కదా.
ఆమెకేం చెప్పకపోతే నువ్వు ఎట్లా రా మరి? నీకు అక్క అక్క అంటావు కదా నువ్వు. సరే నువ్వేం చెప్పాక నేను ఒకసారి రిషన్తో కూర్చొని అంటే రిషన్ అంటే నా మాట ఉంటాను కాబట్టి చెప్పలేక కాదు రా, నేను చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు, మాట్లాడతాను, ఇష్టాన్ని కాదంటే ఇంకా హ్యాపీ కదా, పెళ్లి చేస్తారు కదా ఇన్ని రోజులు చెప్పకుండా చెప్తే కొంచెం ఏం కాదు. ఒకసారి మాట్లాడదాం ఊరిలో పోయి మాట్లాడదాం ఊరిలో మాట్లాడి మంచి పెళ్లి చేద్దాం గ్రాండ్ గా యూట్యూబ్ ప్రతి ఒక్క ఛానల్లో వీడియో కొడదాం. మను మ్యారేజ్ అని చెప్పాలి. నీకు విషయం అర్థం కావడం లేదు రా, చాలా సీరియస్ మచ్చా. చెప్పు నేను అంత సీరియస్ ఏమని చెప్పు ఒకటి చెప్పు. అంత నీకు అంత ఏం బాధ వాళ్ళ వచ్చింది? ఇంట్లో వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు రా. అవునా, వాళ్ళ ఇంట్లో చూస్తానే మెసేజ్. కరెక్టే కానీ అట్లీస్ట్ మౌనికకు కానీ చెప్పు. రిషన్నకి శ్రీ అన్నకి చెప్పకపోయినా ఓకే, అట్లీస్ట్ మౌనికకు అయినా చెప్పు. నీ ఎంత సరే. సపోర్ట్ ఉంది కదా. సరే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నువ్వు మౌనికకు చెప్పాను అనుకో, ఏమంతా వాకిపోతుంది. లేదంటే మౌనికక్క రిషన్ కింద అన్నవాళ్ళే నువ్వు ఎట్లా బాధపడతారు నాకు తెలుసు. అన్నవాళ్ళు ఒక్కొక్కరు పోయినప్పుడు ఎట్లా బాధపడారు, ఏం దగ్గర ఉండి చూసారు నాకు. అంటే యాక్చువల్ ఏంటంటే మను అనే అంటే వ్యక్తి నార్మల్ పర్సన్ కాదు. కనీసం ఒక 3-4 years నుంచి అన్నతోనే ఉంటున్నాడు. సడన్ గా ఈ విషయం చెప్పకుండా అక్క దాకా వెళ్ళిన మ్యాటర్ అంటే రిషన్ అయితే ఫుల్ బాధపడిపోతాడు. సో అందుకనే చెప్తున్నాను, మరి రిషన్ చెప్పు అని చెప్పాలి. 2 years నుంచి ఉన్నాను, ఐ మీన్ 2 years నుంచి అన్న వాళ్ళ దగ్గర ఉన్నాను. మా బాను మీకు ఎలా చెప్పాలంటే ఆల్రెడీ మీకు ఉంటుంది, టెన్షన్ పడకు, టెన్షన్ ఏం కాదు. అన్న వాళ్ళతో కూర్చొని అట్లా అమ్మాయి మాట్లాడితే ఏం కాదు. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే అట్లా నన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయిని మోసం చేయలేను, అన్నపల్ని మోసం చేయలేను. ఇప్పుడు ఎందుకు మోసం చేస్తావు? మంచిగా చెప్పు, అన్నలు చెప్పు, అక్కలు చెప్పు, పెళ్లి చేసుకో, మంచిగా ప్రతి ఒక్క ఛానల్లో వీడియో కొడతాం మను మ్యారేజ్ అని చెప్పాను. అన్న వాళ్ళకి చెప్పినాను అనుకో, అన్న వాళ్ళు నేను మాట్లాడతాను వచ్చి మాట్లాడతారు. వాళ్ళు నా గురించి ఎంతైనా చేస్తారు, ఏమైనా చేస్తారు నాకు తెలుసు. అవును, మాట్లాడితే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఒప్పిస్తాం మాట్లాడతాం. డైరెక్ట్ గా అది అవసరం అయితే చంపేస్తాం, కానీ నేను నీకు ఇచ్చి పెళ్లి చేయను అన్నారు, మాట్లాడేస్తాను నేను. ఒకటి చెప్పమంటావా? సరే ఇల్లు ఇచ్చి పెళ్లి చేయడం కదా, ఒక మాట చెప్తాం రిషన్నకి శ్రీ అన్నకి. వాళ్ళు మాట ఒప్పుకోకపోతే దాని తర్వాత సెకండరీ మనం ఏమైనా ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు బాధపడి ఇంత టెన్షన్ మైండ్ నాకు ఇవన్నీ కాదు, నేను నైట్ బయలుదేరుతున్నా, నాకు హెల్ప్ చేస్తారు లేదా కొంచెం. మంచిగా ఫ్లాట్కి బాబా ఫ్లాట్కి వచ్చి 4 days అవుతుంది రా. ఎవరు ఫోన్ ఎత్తడం లేదు. నేను మాట్లాడతా పండుగ చెల్లితే నేను మాట్లాడతా, ఏం కాదు, టెన్షన్ పడవద్దు, బాగా మీకు సిచ్యువేషన్స్ అర్థం కావడం లేదు. అంటే నార్మల్గా మౌనికకు ఫోన్ చేసి వాడు ఫ్లాట్కి వచ్చి 2 రోజులు అయిందని అడుగు, నార్మల్గా ఒకసారి ఫోన్ చేస్తాడు. ఇదంతా కాదు కానీ నేను రిషన్కి కాల్ చేస్తాను. రిషన్న చేసినావు అంటే మీరు ఇప్పుడు వద్దు, నేను నిజం చెప్తున్నా. మీరు కానీ ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవరికైనా తెలిసింది అంటే, అన్న తమ్ముడికి తప్ప ఇంకెవరికైనా తెలిసింది అంటే మాత్రం నేను చచ్చిపోతాను. మీరే కారణం అవుతారు. కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు మను, కరెక్ట్ కాదు. మీకు అర్థం కావడం లేదురా, ఒక అమ్మాయి మ్యాటర్ ఇది అందరికీ చెప్పాను. నేను ఇలా ఫేస్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, నీకు ఎందుకు ఇవ్వాలి, నీ వెనకాల ఎవరున్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడినా నేను అంటున్నారు. ఇప్పుడు నేను ఒకవేళ అన్న వాళ్ళు తీసుకోపోయి వాళ్ళు ఒక మాట అంటే అన్న వాళ్ళు అంటే నేను ఎందుకు పడాలి చెప్పు? రోడ్డు పైన అన్ని ఇస్తామా, ఒక మాట నువ్వు చెప్పు. అదే ఇప్పుడు నాకు అమ్మాయి ఇంపార్టెంట్, అన్న వాళ్ళు నా గురించి పోయి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక మాట అంటే నేను అమ్మాయి కోసం తగ్గాలి. అప్పుడు అన్న వాళ్ళు నా వల్ల తగ్గినట్టు అవుతుంది. అది కూడా నాకు డిసప్పాయింట్మెంటే కదా. సరే నేను అందుకే ఇవేం అన్న వాళ్ళు మాట్లాడతారు, సెకండరీ. ఫస్ట్ అయితే ఒక సెకండ్ అన్నోళ్ళు మాట్లాడతారు, సెకండరీ. అది ఫస్ట్ నువ్వు ఒక మాట చెప్పడం అనేది మన బాధ్యత. ఎందుకంటే మనకు అన్నం పెట్టి మనకు అన్ని ఏం కావాలో చూసుకొని ఈ రోజు మనకు ఒక అమ్మాయి వచ్చిందని చెప్పని ఇట్లాగా వెళ్ళిపోతారు, బాధపడతాడు వచ్చి నన్ను పిలిచి అడిగావంటే తప్పులేదు. నాకు ఫ్రెండ్గా అడిగావు, నాకు చూసుకున్నావు కూడా, ఫస్ట్ నన్ను చూసుకున్నావు, నాకు పెట్టావు, ఇప్పుడు నన్ను హెల్ప్ అని చెప్పి నాకు చదువుతున్నావు, నేను పెడతాను, నీకు ఎంత దూరం నేను వస్తాను అని చెప్పి అన్నా చేస్తాను. కానీ ఒక్క మాట రిషన్నకి కానీ శ్రీయన్నకి కానీ మౌనికకి కానీ ఒక మాట చెప్తాను నేను. ముందు నువ్వు నాకు చెప్పకుండా నన్ను మోసం చేసిన ఒక మాట అంటే చాలరా నాకు ఈ జీవితానికి, ఇంకా నేను బతకబడి. అయ్యా మాట అన్నారు, నేను మాట్లాడతాను ఒకసారి ఫోన్ చెప్పే ఎందుకు ఫోన్ గీలు అవసరం లేదు. ఇప్పుడు కానీ నువ్వు ఎవరికన్నా అన్న వాళ్ళకి కానీ ఫోన్ కానీ చేస్తే ఖచ్చితంగా చచ్చిపోతావు. కాబట్టి నేను మీ సరే నువ్వు బాధపడక, నీకు బాధపడక, నేను తీసుకెళ్తా, నీకు పెళ్లి చేస్తా, నువ్వు టెన్షన్ తీసుకోమా. చెప్తా నేనైతే దీన్ని వదలను,
నీకంటే పెళ్లి చేసుకొని తీసుకెళ్ళి పంపించాను, నీకు అతనికి కూడా నేను పంపించాను, నా ఫ్లాట్ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటా కావాలంటే, కానీ నేను ఇంత బాధపడడానికి ఒప్పుకోను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తున్నారు రా, నేను మీ ఫ్లాట్ లో ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది, అందుకే నేను పెళ్లి చేసుకున్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాక మళ్ళీ ఇక్కడికి వస్తా, అప్పుడు హెల్ప్ చేయండి. నీ దాకా వస్తే వాడు ఎవరైనా చూసుకున్నాను కానీ ఏం కాదు, తీసుకో. టీం ఒక అయిపోతుంది. మ్యాటర్ చెప్పే అమ్మాయి కాదు ఏం కాదు, కాబట్టి అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాం. నేను అమ్మాయి ఇష్టపడుతుంది కదా, అమ్మాయిని ఇష్టపడుతుంది కదా, అమ్మ వాళ్ళకి అమ్మాయి ఇష్టపడుతుందా లేదా? ఇష్టపడుతుంది కాబట్టి కదా ఎంత చేసినా అమ్మ వాళ్ళకి ఏం చెప్పాలి. నేను అన్నోళ్ళతో మాట్లాడతాను, టెన్షన్ తీసుకోమాక. నువ్వు దీనికంతా ఎమోషనల్ కాదు, నాకు పిచ్చి పట్టేసింది రా. అన్న వాళ్ళు ప్రాణం నీ పక్క ఇదొకటి, ఇట్లా ఏం చేయాలి నాకు ఏం అర్థం కావడం లేదు రా బాబు. కరెక్టే రా, కానీ అంటే కొన్నిసార్లు వస్తుంది కదా, ఒక రోజు అయినాక వస్తుంది కదా, అప్పుడు దాకా వెయిట్ చేయండి, వెయిట్ చేసి అప్పుడు ఇప్పుడు రిషన్న శ్రీ అన్న అంత లీగల్ గా ఒకవేళ అంత మాస్ కాకపోయినా కూడా మనకు చిల్లన ఉన్నాడు కదా, నీకేమంటే ఒక మాట ముందు అడుగు వేస్తాడు కదా, ఫస్ట్ బరాబర్ వేస్తాడు కదా. ఇంకా వాళ్ళు ఇచ్చిన తర్వాత నీకు తెలుసు, నేను ఇంకా ఏగా ఉంటానా? అది కాదు, మీరే నా దగ్గరికి ఎవరు రానిరు నాకు తెలుసురా, కానీ మళ్ళీ నా వల్ల మీరు కూడా పెద్దగా ఏం కాదు, ట్రబుల్ కాదు, ఏమైనా అవ్వని. మాటలు మాట్లాడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఉండి ఆ పిల్లని మంచిగా చూసుకో చాలు, కానీ మంచిది రిషన్న శ్రీ చెప్తామంటున్నా, ఎందుకంటే చెప్పే వాళ్ళకి మీరు చెప్తా అంటే మాత్రం నేను చచ్చిపోతారా, మిమ్మల్ని కలుస్తున్నాను. గిచ్చిపోతా ముద్దల మాటలు మాట్లాడొద్దు. మీకు అర్థం కావడం లేదు సిచ్యువేషన్ అక్కడ ఎంత కాదు. చావు అంటే నీకు అంత ఈజీగా ఉందా? అక్కడ మీ మమ్మీ అంతా నీకోసం ఎంత కష్టపడుతుందా? హెల్ప్ చేయండి కొంచెం మనీ, ఐ మీన్ ఆ ప్రకారం అనిలంటే నాకు ఒక 2 days మీ రూమ్లో స్పేస్ ఇస్తే అంటే నేను కొంచెం చూసుకోవాలి కదా. నువ్వు ఎప్పుడేంట్రా నేను చూసుకుంటా అంటున్నా, నీకు ఏ టైం ఏంట్రా, నీకు ఏం కావాలి నేను చేస్తా అంటున్నా. చాలు ఇదొక